రేవంత్ రెడ్డి బిహాఫ్ అంటే రూల్ 3 నెలలలోనే చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. చాలా అంటే యమ స్పీడ్‌గా జరిగిపోతున్నాయి. ఇది ఇంకా నేనైతే స్పీడ్ ఇంకా సరిపోలే అనుకుంటున్నాను. ఇంత స్పీడా? ఇప్పుడు ఒకటి మంత్రివర్గ సహచరులతో చర్చించే జరుగుతున్నాయి ఏమైనా. ఆయన ఒక్కటి పబ్లిసిటీ కోసం అయితే చేయట్లేదు. సమానంగా ప్రతి శాఖలో ప్రతి మంత్రి యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. మనం ఉత్తమ స్టేట్మెంట్లు చూస్తున్నాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూస్తున్నాం, పొన్నం స్టేట్మెంట్ చూస్తున్నాం. ఆయన బట్టి అయితే ముఖ్యంగా ప్రతి దాంట్లో ఇద్దరి ఫోటోలే ఉంటున్నాయి. సో అదేమి ఈ మధ్య లేవు 2 యాడ్లలో. నాకు తెలియదు కానీ జనరల్గా అయితే అందరినీ కలుపుకొని పోయి అందరితో పాటు సీతక్క స్టేట్మెంట్ చూస్తున్నాయి, కొండ సురేఖ చూసినాం మొన్న. ఏ మంత్రికైనా వాళ్ళ శాఖల మీద వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ, వాళ్ళు మాట్లాడడానికి కూడా అవకాశం గతంలో లేనటువంటిది ఈరోజు కనపడతా ఉన్నది, అది స్పష్టంగా కనపడుతుంది. సో ఈ టైప్ ఆఫ్ పరిపాలన జనరల్గా ఉండాలి. ఈ స్పీడ్ అన్నది సహజంగా గతంలో ఎక్కువ తప్పు జరిగితే ఇప్పుడు కొత్త కొన్ని రోజులు అయితే స్పీడ్ పెంచకపోతే దాన్ని మీరు అందుకోలేరు. సో రకరకాల ఎంక్వైరీలు మొదలైనాయి. ఆ మధ్యన ఎవరు అడిగిండ్రు ఏంది ఇన్ని ఇంత దూకుడు అవసరమా, ఇన్ని ఎంక్వైరీలు అవసరమా అంటే ఎందుకు వస్తలేదు. ఇప్పుడు మీరే రకరకాల మనమే అంటివి రకరకాల అలిగేషన్స్ పెడుతుంది. ప్రతి ఎమ్మెల్యే మంత్రి అక్కడ ఉన్న ఎంపీ అందరు కూడా సామంతరాజులాగా జమీందారులాగా ఇష్టం వచ్చినట్టు ప్రజాధనం లూటీ చేసినట్టు అంటే ఉత్తమ మాటలు అవి. వాస్తవం ఉంటే మరి ఎంక్వైరీ చేయాలి కదా. చేస్తే 3 నెలలకు 6 నెలలకు ఇది జరిగిందని చెప్పి నిజ నిర్ధారణ జరిగిన తర్వాత వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాల్సిన అవసరం వస్తుంది కదా. అట్లా పెట్టిన సందర్భంలో కక్ష సాధింపు అంటే ఎట్లా? సో సహజంగా అంత అవినీతి జరిగినప్పుడు కంక్లూడ్ ఏమైతే అంత ఈజీగా కంక్లూడ్ అయితే అంత ఈజీగా డెటరెంట్గా పనిచేస్తాయి. డెటరెంట్ అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకుని జైల్లో పెడితే బెయిల్లో బయటకు వచ్చినా సరే మళ్ళీ ఆ పని చేయడానికి నెక్స్ట్ రోడ్ భయపడతాడు. ఎందుకంటే కేసు డిసైడ్ కావాలంటే అది మన చేతిలో ఉన్న వ్యవహారం కాదు కదా. కోర్టు, ఆ కోర్టు అనేది మీకు నేరం నిరూపించే వరకు, మీరు నేర నిరూపణ అయ్యే వరకు కోర్టు దృష్టిలో మీరు నిర్దోషే. సో ఆధారాలు చూస్తారు. అంత పెద్ద కేసు పెడితే అక్బరుద్దీన్ తీసి సరివైన సాక్ష్యాధారాలు లేవని చెప్పి రిలీజ్ చేసేసి మనంతా ఓ పక్క ఆయన నిర్దోషిని విడుదల చేసిన న్యాయస్థానం అంటాడు, ఇంకో పక్క ఆయన స్పీచ్ చేస్తున్నాడు. 15 మినిట్స్ సమయం ఏదో హిసాబ్ కితాబ్ కానీ పక్క స్పీచ్ చేస్తున్నాడు. మళ్ళీ ఆధారాలు లేవని ఇటు పక్క కోర్టు కొట్టేసిందని వేస్తున్నాడు. సో అదే నేను ఏదంటే ఈ సిస్టంలో ఎవరి మీద మీరు ఏ నిరాపణ చేసి ఎక్కడ ఛార్జ్ షీట్ వేసినా సరైన పద్ధతిలో ప్రాసిక్యూషన్ కనుక పనిచేయకపోతే ఆ కేసు కొట్టివేయబడుతుంది. లేదా నెక్స్ట్ ఇంకో న్యాయస్థానం ఉంటుంది, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఉంటుంది. ఇవన్నీ ఎవరికల్లా మీరు 92 ఏళ్లకు పాపం సుఖరామ్కి జైలు పడి శిక్ష పడ్డది. 92 ఏళ్లకు ఆయన మొట్టమొదటి టెలికమ్యూనికేషన్ స్కామ్ ఈ దేశంలో ఆయన ఆధ్వర్యంలో జరిగిందనేది అభియోగం. అది నిరూపించినట్టు 92 ఏళ్ళకి వేస్తే పాపం 3 నెలలకు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. అది ఎంత అన్యాయం అంటే అది అన్యాయమో అమాయకత్వం. 2 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేయించుకున్నాడు ఆయన. ఇప్పుడు వచ్చేది నా లంచం సొమ్మును తీసుకొని దాపెట్టుకోవాలి. ఎక్కడ అది తెలియకపోవచ్చు, తెలియదు అక్కడే దొరికిపోయింది. జ్ఞాపకం మధు కూడా అని అది కూడా స్కామ్. జార్ఖండ్ కదా, జార్ఖండ్ ఒకడే ఇండిపెండెంట్, అన్ని పార్టీలు తనుకొని ఇండిపెండెంట్ తీసుకొచ్చి సీఎం చేస్తే ఎవడో పోయాట 5 కోట్లు లంచం ఇచ్చాడు సీఎంకు. ఆయన పిఆర్ పిలిచి చక్కగా 5 కోట్లు ఇవ్వడట. ఆ తెలుగు గల మేనేజరు వాడు కూడా తీసుకోవద్దు కదా, చక్కగా 5 కోట్ల అకౌంట్ వేసాడు. ఎంక్వైరీ చేయగానే 5 crores దొరికినాయి, పిటిషన్ పెట్టగానే దొరికినాయి. ఆయన అరెస్ట్ చేసిన పాపం. అమాయకత్వం, అది కూడా అమాయకత్వం. గిరిజనుడు పాపం తెలియదు అంటే ఎట్లా బ్రైబ్ అనేది అంటే క్విడ్ ప్రోగ్రో సిస్టమ్ ఏందో వేరే దేశాల నుంచి రూట్ చేయడం అనే టెక్నాలజీ వాళ్ళకి తెలియదు పాపం. సో అట్లా దీంట్లో ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీలు వాటిపైన అవుతుంది కదా, అది కూడా అంతవరకు వచ్చి ఆగిపోతుందా, ముందుకు పోవచ్చు ఏమన్నా? మల్లారెడ్డి ప్రకటించండి, ఒకటేమో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయన్నాడు, కాంగ్రెస్ పోవట్లే అన్నాడు. మరి విచిత్రం. ఇప్పుడు అట్లా జరిగితే కాంగ్రెస్ పోవాలి కదా, పోలే. పోనీ ఇక్కడైనా పోటీ చేయాలి ఎంపీగా, ఇక్కడ చేయడట. బీఆర్ఎస్ వాళ్ళు ఆశ్చర్యకరంగా అంతా ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటారు, అయినా కూడా వాడు పోటీ చేయడానికి ఆసక్తి లేదు. మీరు చూడండి, సహజంగా బీఆర్ఎస్ అనేది గెలవదనడానికి అదో కారణం. సొంత పార్టీ నాయకులే వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర కూడా మేము పోటీ చేయరా బాబు అంటే వెనకపోయే పరిస్థితి ఏర్పడదు ఇప్పుడు. సో దానివల్ల మనకు అనిపిస్తుంది అంటే ఓవరాల్ సెంటిమెంట్ అనేది ఈదర్ టువర్డ్స్ కాంగ్రెస్ ఆర్ టువర్డ్స్ బీజేపీ ఉండే పరిస్థితి క్లియర్గా నడుతుంది. అది కష్టమైతే మరి లెక్కన బీఆర్ఎస్ ఖతం ఆల్మోస్ట్. అంటే మల్లారెడ్డి అంటే తోబలకు వచ్చిందనే కాంగ్రెస్. మల్లారెడ్డి ఆయన ఏం మాడతారో ఏం చేస్తారో మనకే అర్థం కాదు. ఈ పూటకైతే నేను బీఆర్ఎస్ కాంటెస్ట్ చేయను అంటాడు, కాంగ్రెస్ పోయే సమస్య లేదంటాడు. మరి ఏ రాజకీయాల్లో ఏ పూట ఎవడేం చేస్తాడో, ఏ స్టేట్మెంట్ ఎటుపోతామో మన ఎటు అయిపోతుందో చెప్పండి. అంటే చాలామంది ఇటువైపు వస్తారన్నారు కదా, దాంట్లో ఆయన కూడా ఉన్నాడా కాంగ్రెస్ జాయిన్ అయ్యేది అనుకున్నాం కదా. డెఫినెట్లీ మల్లారెడ్డి గ్రూప్ కూడా ఇందులోకి వచ్చే గ్రూప్లో ఉండే నేను నా క్యాలిక్యులేషన్లో. మరి ఆయన ఇవాళ పేపర్ స్టేట్మెంట్ చూస్తే నేను రానిపోమన్నాడు. తర్వాత మనసు మార్చుకుంటాడు. ఏ అధికారుల వైపు సహజంగా మొగ్గుంటుంది. రేపు కాకపోతే ఇంకో బిల్డింగ్ మొదలు పెడితే వస్తాడేమో.
ఎన్ని బిల్డింగ్లు అవి. ఇప్పుడు ఆయన అన్నాడు కదా పాపం, ఎప్పుడప్పుడు జోకులా చెప్తుంటా. ఒక ఆయనేమో ₹1 కోటి వ్యవసాయం అయితే సంపాదించండు, ఉంటే డబ్బులు ఉండొచ్చు, మనం ఎక్స్క్యూజ్ చేయొచ్చు. ఒక ఆయనేమో పూలమ్మిడు, కట్టెలమ్మిడు, పాలమ్మిడు, ఆయన దగ్గర ఉండొచ్చు. అరే ఏ బిజినెస్ చేయను దగ్గర 300-400 కోట్లు ఎట్టుంటాయి భయ్? అఫిడవిట్లో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ముందు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు 2004లో ఆయన కాంటాక్ట్ చేసి 2018లో కూడా వేసిండు. మొన్న 23లో కూడా వేసిండు. ఈయన 10 లక్షల నుంచి 200 కోట్లకి ఒక ఆయన ఎదిగాడు. ఒక ఆయన 5 లక్షల నుంచి ఒక ఆయన 100 కోట్లకి ఎదిగి ఎట్లొస్తాయి? ఏ వ్యాపారం చేయకుండా 100 కోట్లు. అయితే నువ్వు పూలను నమ్మాలి, లేదా వ్యవసాయాలు కేసీఆర్ లెక్క. ఇద్దరికి ఎగ్జామ్షన్ ఇద్దాం. ₹1 కోటి వ్యవసాయం చేసి వస్తారా తర్వాత సంగతి, పూలు అమ్మితే, కట్టెలు అమ్మితే, పాలు అమ్మితే ₹1 కోట్ల కాలేజీలు ఇంజింగ్ వస్తారా తర్వాత సంగతి. ముందైతే ఇద్దరు చెప్పుకుంటారు ఈ వ్యాపారాలు మాది ఇందులోనే సంపాదించినాం. ఈ ఇద్దరు వదిలిపెడితే మిగిలిన వేరే ఎక్కడికి పోయి ఏ వ్యాపారం లేడు, రాజకీయ వ్యాపారంగా పెట్టుకొని సంపాదించినట్టే కదా ప్రధాన. నేను వాళ్ళ సంగతి చెప్పుకుందాను. నేను 30 మంది ఉన్నారు ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆ రకంగా 100,000 కోట్లు వాళ్ళ అఫిడవిట్లో చూపించారు. అసలు ఆస్తి ఎంతనో మనకు తెలియదు. కనబడింది మాత్రమే 33 చూసినా నేను. 33 మంది అసలు విపరీతంగా 200 తెలుగుదేశం కాంగ్రెస్ వల్ల లేకపోతే పుట్టి పెరిగిన వాళ్ళేనా? బీఆర్ఎస్ లో పుట్టి పెరిగిన వాడు 33 మంది ఎమ్మెల్యేలు అండి. బీఆర్ఎస్ లో పుట్టి పెరిగిన బీఆర్ఎస్ లో ఈ 10 ఏళ్లలో 100 కోట్లు 33 మంది మీరు లిస్ట్ చేయండి. నాకు చెప్పండి మేడం ఫోన్ చేసి. 33% అఫిడవిట్కు పోలికే లేదు అసలు. ఆ ఎలక్షన్కి ఎట్లా చెప్పండి. దానికి మరి యాక్షన్ తీసుకోవాలి కదా నిజంగానే. మనం ఆ మాట అన్నప్పుడు ఎలక్షన్ కమిషను, ఐటీ వాడు, ఈడీ వాడు, ఎన్ఫోర్స్మెంట్ వాడు అది అఫిడవిట్ పట్టుకొని పోతే చాలను. మరి ఇక్కడ బాబు మరి పూల మీద పాల మీద వాళ్ళు చెప్పాలి.